రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండ, మరోవైపు వర్షాలు పడుతున్నాయి. ఉత్తర దక్షిణ జిల్లాల్లో భారీ టెంపరేచర్లు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. సాయంత్రం పశ్చిమ, ఉత్తర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పారు. ఇవాళ దాదాపు అన్ని జిల్లాల్లో 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వెదర్ అప్డేట్స్ కల్పన లైవ్ ద్వారా అందిస్తారు. కల్పన, డిఫరెంట్ వెదర్ కండిషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మరేంటి వెదర్ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు? అప్డేట్ ఎలా ఉంది? చంద్రిక, ప్రస్తుతం చూసుకున్నట్టయితే మీరన్నట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రికార్డు స్థాయిలో ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి. గత 2-3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే దాదాపు మనకు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతూ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిన్న చూసుకున్నట్టయితే మనకు దాదాపు 45 డిగ్రీలు కూడా దాటిన సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్కి సంబంధించి దాదాపు 45 డిగ్రీలు దాటి కూడా ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నిజామాబాద్లో దాదాపు 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండం, మెదక్లో 42, అదేవిధంగా భద్రాచలం, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు 41 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇక రానున్న 2-3 రోజుల పాటు కూడా ఇదే విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పేసి గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉండడంతో అలర్ట్ అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తరతో పాటు ఇటు పశ్చిమ, దక్షిణ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండడంతో ఆ జిల్లాలకైతే అప్రమత్తం చేస్తా ఉన్నారు. హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కలర్ వార్నింగ్స్ ఇస్తూ కూడా అక్కడ ఉన్న జిల్లా యంత్రాంగాన్ని, రైతుల్ని, ప్రజల్ని ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా దాదాపు 10 జిల్లాలకైతే అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు ఉత్తర జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాలతో పాటు ఇటు మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ ఈ జిల్లాలకు కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. అదే విధంగా ఇటు రాజన్న సిరిసిల్ల అంటే పశ్చిమ జిల్లాలకు సంబంధించి మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే దక్షిణ జిల్లాలకు సంబంధించి నారాయణపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ ఈ జిల్లాలకు సంబంధించి కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాలో దాదాపు 41 నుంచి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు ఎప్పటికప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనకు ఉదయం 9 దాటితే చాలు బాణుడు బగ్గుమంటా ఉన్నాడు. అదేవిధంగా పలు జిల్లాలకు సంబంధించి కూడా మనకు అధికంగా ఈ ఎండ వాతావరణంతో పాటు మనకు వేడి వాతావరణం, అదేవిధంగా వడ గాలులు కూడా వీస్తూ ఉండడంతో ప్రజలకు సంబంధించి కూడా మధ్యాహ్నం సమయంలో ఒక టైం అని చెప్పేసి మనకి ఎక్కువగా బాణుడు నడినెత్తి మీదకి వచ్చిన సమయంలో వడదెబ్బ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఉదయం 11 గంటల నుంచి 3:30-4 మధ్యనైతే బయటికి వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. ఆ సమయంలో ఎక్కువగా వేడి వాతావరణం, ఎండ తీవ్రతతో పాటు వడగాలులు కూడా ఎక్కువగా వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంది. వడదెబ్బన బారిన పడి చనిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉండడంతో కూడా ఇట్లాంటి అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగిందనే చెప్పుకోవచ్చు. ఇక రాబోయే 2-3 రోజుల పాటు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత కనిపించి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడక్కడ అడపదడప వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. కాకపోతే మరీ ముఖ్యంగానైతే ఎండల తీవ్రత ఇక వస్తూ ఉన్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండడంతో కూడా ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే దాదాపు 40 నుంచి 41 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. పైగా మనకు 40-41 ఉన్నా కూడా దాదాపు 2 డిగ్రీలు ఇంకా అధికంగా ఉన్నాయా అన్నట్టు కూడా ఇటు మనకు వేడి తీవ్రత అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కాంక్రీట్ జంగల్గా ఇటు హైదరాబాద్ మారడం, చెట్లు నరికి వేస్తూ ఉండడం, దాంతోపాటు హీట్ ఐలాండ్స్ ఎక్కువగా హైదరాబాద్లో నమోదవుతుండడంతో కూడా ఇట్లాంటి వెదర్ కూడా నమోదవుతూ ఉంది. అదేవిధంగా రాత్రి సమయంలో కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో ఉక్కపోత వాతావరణం కావచ్చు, అదేవిధంగా కూడా దాదాపు మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు ఉండడంతో కూడా చాలా వరకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దాదాపు గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రానున్న 2-3 రోజులు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బాణుడు బగ్గుమనే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా బయటికి ఎవరైనా వస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాటర్ బాటిల్ కావచ్చు, గొడుగు క్యారీ చేయాలని చెప్పేసి నెత్తి మీద ముఖ్యంగానైతే ఏదైనా ఒక క్లాత్తో కప్పుకొని బయటికి రావాలని సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా 11 గంటల నుంచి 4:30 గంటల మధ్య ఇటు వృద్ధులు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కావచ్చు, చిన్నపిల్లలు అయితే బయటికి రావద్దని పదే ఇటు ఆరోగ్య శాఖ
కూడా సూచనలు జారీ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 2-3 రోజుల పాటు 2-3 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎండల తీవ్రత కూడా అధికంగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. చంద్రిక.